బాగా ఆకలేసింది నాకు. 7 దినాలు భోజనంలే. సైకిల్ మీద సువార్త చేస్తున్నా. చాలా దూరం నుంచి రాత్రి వేళ సైకిల్ వేసుకొని వస్తున్నా. మబ్బు పట్టింది బాగా. రాత్రి 12 గంటలు అవుతుంది. సైకిల్కి ఎదురుగాలి, కదలడంలే తొక్కుతుంటే. అప్పుడు దేవుడితో అంటున్నా, ప్రభువా ఆకలిస్తే అన్నం పెడతానన్నావు, ఇశ్రాయేలీలకి 40 సంవత్సరాలు అన్నం పెట్టానన్నావు కదా, అరణ్యంలో మన్నాను కురిపించానన్నావు. ఏది ప్రభువా, ఇంత ఆకలితో, ఇంత బాధతో, ఇంత వేదనతో ఉంటే ఒక్కసారైనా నా దగ్గరకు వచ్చి భోజనం ఇవ్వచ్చుగా అని అనుకుంటూ, గొలుగుతూ, నసుకుతూ, బాధపడుతూ సైకిల్ దొక్కుతున్నా. గాలి కదలడంలే, అంత పెద్ద గాలి. రాత్రి 12 దాటిపోయింది. ఇంక ఏడుస్తున్న ఆకలేసి గాలికి సైకిల్ కదలక నిలబడిపోయాను, దిగిపోయి. నా ఎదురుగా ఒక లారీ వస్తుంది. ఆ లారీ లైటింగ్లో మరొక సైకిల్ దొక్కుంటూ వస్తున్న వ్యక్తి కనపడ్డాడు. ఆ లారీ లైట్ నా మీద పడగానే ఆ సైకిల్ దొక్కుంటూ ఎదురుకొచ్చి అబ్బాయి అన్నాడు, పాస్టర్ గారు వందనాలు అన్నాడు. ఆ వందనాలు చిన్న. ఏంటి ఇప్పుడు దాకా ఎక్కడికి వస్తాడు, ప్రార్థనగా పోస్తున్నారా అన్నాడు. అవును చిన్న. ఏంది అట్లున్నారు? ఏమిలే, గాలి వస్తుంది ఎదురు సైకిల్ పోటాలంటే. అవునా, నా కోసం ప్రార్థన చేయండి అన్న. అరే రోడ్డు మీద ప్రార్థన అయిందిరా, అసలే నేను సమస్యలో ఉంటే. వాడికి నా సమస్య తెలుసా? ఎన్ని రోజులు తినక 7 రోజులు. వాడు అంటాడు నాకు సమస్య లేదు, ఇప్పుడు ప్రార్థన చేయాలి పాస్టర్ గారు. ప్రభు అంటున్నాడు, వీళ్ళు ప్రార్థన చేయన్నాడు. చిన్న సైకిల్ ఆడబెట్టి ఇటురా అన్న. సైకిల్ అటు పెట్టి ఆగండి వస్తున్నాను అనుకుంటూ వచ్చాడు. ఏంట్రా అంటే, నా మ్యారేజ్ డే ఇవాళ. అవునా? వాడు హోటల్లో పనిచేస్తాడు, ఒక రెస్టారెంట్లో. పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ప్రభువా వీడికి ఇచ్చిన భార్యను బట్టి, వాడిని బట్టి దీవిస్తున్నా, ఏస్తున్నాలో ఆశ్రది. ప్రార్థన చేయడం ఓపిక లేదు, మనసు కూడా లేదు. నిజమే, మనసు కూడా రావటలే. అబద్ధం ఎందుకు, మనసు రావటలే. నా బాధ ఒకటి. వాడన్నాడు, అన్నా ఒక్క నిమిషం ఉండన్నాడు. ఏంట్రా? ఉండు. సైకిల్ దగ్గరికి వెళ్ళి ఒక కవర్ తీశాడు. అందులో 2 పొట్లాలు ఉన్నాయి. ఆ 2 పొట్లాల్లో ఒక పొట్లం నా దగ్గర తీసుకొస్తాను. అన్నా ఏంట్రా? మా మ్యారేజ్లో అన్ని 2 బిర్యానీలు తీసుకెళ్తాను అన్నా, ఒకటి తీసుకో అన్నా అన్నాడు. ఎంత ప్రేమ కలిగిన యేసయ్యా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసయ్యా. యేసయ్యను గురించి చెప్పకుండా ఎలా ఉందని చెప్పండి. ఇప్పుడు యేసయ్యను గురించి ప్రకటించకుండా ఎలా ఉందాం? ఉండలేదు. 24 సంవత్సరాలుగా ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంది స్వరం దేవుని కోసం. 24 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది కాళ్ళు దేవుని కోసం. ఎందుకో తెలుసా? మనుషులు నా స్థితిని అర్థం చేసుకోలే, మనుషులు నా పరిస్థితిని అర్థం చేసుకోలే. యేసయ్య నా స్థితిని, నా పరిస్థితిని, నా ఆకలిని అర్థం చేసుకున్నాడు.